యాక్చువల్లీ అయ్యప్ప మాల అంటే రీసెంట్ డేస్లో నేను వేయలేదు. అంటే ఈ హిందూ జనశక్తి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం యాక్టివిటీస్లో బిజీగా ఉండటం ఒకటి. నెక్స్ట్ మనకేంటంటే కొంచెం నోరు దోలు ఎక్కువ. అవ్వు అంటే పాస్టర్ని లేకపోతే లవ్ జీవిత గ్యాంగులు వేసుకుంటూ ఉంటాం కదా. మాల్లో ఉండి అంటే మనం చేసేది ధర్మయుద్ధమే కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడలేం కదా. సో మాల్లో ఉండి ఇటువంటి మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి నేను కొంచెం దీక్ష ధారణ చేయలేదు. బట్ ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం రాగానే ప్రతి ఇయర్ కూడా డెఫినెట్గా అవసరం ఉంటుంది. కాకపోతే నేను చెప్తున్నా కదా సిద్ధు, దీక్ష వేసుకుంటున్న చాలా మంది ఈ రోజున వాళ్ళు ఎందుకు దీక్ష వేసుకుంటున్నారు అనేది వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయట్లేదు గురువులు కూడా. కొంతమంది అవసరార్థం మాల వేసుకుంటున్నారు, కొంతమంది అవసరాలు తీరిని అని మాల వేసుకుంటున్నారు, కొంతమంది షో ఆఫ్ కోసం మాల వేసుకుంటున్నారేమో అన్న బాధ కలుగుతూ ఉంది నాకు కూడా. డెఫినెట్గా ఇది గురుస్వాములే చెప్పాలి. కానీ గురుస్వాములు కూడా సెక్యులరిజం మత్తులో జోగుతూ నిజాలను చెప్పడానికి తర్జన పడిపోతున్నారు. ఎందుకు అర్థం కావట్లా. అయ్యప్ప స్వామి మాల ఎంత గొప్పదో తెలుసా. ఒకప్పుడు భక్తి ఉద్యమం మొదలైంది. ఎంతోమంది వచ్చి హిందూ గ్రంథాలని అట్టడుగు వర్గాల దాకా హిందూ గ్రంథాల్లో ఉన్న కథల్ని కళల రూపంలోకి మార్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విలువలు అర్థమయ్యేలాగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ భగవంతుడికి హిందువులకి గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ని కవర్ చేసింది, అత్యధిక మంది ధర్మభ్రష్టత్వం చెందకుండా మత మార్పిడి అవ్వకుండా కాపాడింది అయ్యప్ప దీక్ష. అంత గొప్ప అయ్యప్ప దీక్షని ఈ రోజున దాని ఉద్దేశం ఏమిటి, దాని లక్ష్యం ఏంటి అనేది అర్థం చేసుకోకుండా దీన్ని కూడా ఒక షో ఆఫ్ థింగ్ లాగా మార్చేస్తూ ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా ఒక ఉద్యమం మళ్ళీ రావాల్సి ఉంటుంది. రెవల్యూషన్ ద్వారా మళ్ళీ హిందువులందరికీ కూడా ఈ ఆధ్యాత్మికత చేరాలి.